ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆవిష్కరిస్తారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ప్రజల ప్రయాణాలు సులభతరం చేసేందుకు మరిన్ని అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకురానున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వంట గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ పేర్కొన్నారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆవిష్కరిస్తారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళిగా ఆయన 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. అమరావతిలో 6.8 ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేస్తున్నారు. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. భాషా ప్రయుక్త రాష్ట్ర సిద్ధాంతానికి కారకులై ఆంధ్ర రాష్ట్రం సాధించుకోవటంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. ఆయన 1901 మార్చి 16న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని నెల్లూరు జిల్లాలో జన్మించారు. 1930లో గాంధీజీతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 3 సార్లు జైలుకు వెళ్లారు. 1952 అక్టోబర్ 10 నుంచి 58 రోజుల పాటు ఆంధ్ర రాష్ట్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి డిసెంబర్ 15న ఆయన అసువులు బాసి అమరజీవి అయ్యారు. ఆయన ఆత్మార్పణం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కారణమైంది. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం సభ రేపటికి వాయిదా పడుతుంది. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. రేపు ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ నెల 19న ఉగాది సెలవు అనంతరం 20వ తేదీన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశం పెట్టే అవకాశముందని, 23వ తేదీ నుంచి వివిధ శాఖల పద్దులపై చర్చిస్తారని అధికారులు తెలిపారు. ప్రజల ప్రయాణాలు సులభతరం చేసేందుకు మరిన్ని అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకురానున్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ రైలును స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణతో కలిసి జెండా ఊపి నిన్న ప్రారంభించారు. అదే రైల్లో తణుకు నుండి భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ వరకు చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ప్రజా రవాణా వ్యవస్థకి పెద్దపీట వేస్తూ రైలు నెట్వర్క్ ని అత్యధికంగా పెంచి అనేక రూట్లలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించడం జరిగింది. అదే విధంగా రైల్వే నెట్వర్క్ ని డబుల్ లైనింగ్ చేసి కొత్త మార్గాల ద్వారా అటు ప్రజా రవాణా వ్యవస్థ అలాగే కార్గో వ్యవస్థను కూడా పటిష్టం చేసే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్లి తణుకు నియోజకవర్గానికి సంబంధించి కొత్తగా రైలును ప్రారంభించి అటు అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్య నుంచి చర్లపల్లి వరకు కూడా రైలుని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9:30 ప్రారంభమై మధ్యాహ్నం 12:45 వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,40,916 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం 3,415 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును విద్యాశాఖ కల్పించింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ అవకాశం ఉంటుందని తెలిపింది. పరీక్షల నిర్వహణకు కృష్ణా జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు తెలియజేస్తూ, ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా ఫర్నిచరు, అలాగే డ్రింకింగ్ వాటరు అన్ని పక్కాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ఎగ్జామినేషన్స్ని నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మొబైల్ ఫ్రీ జోన్ సెంటర్లుగా ఎగ్జామినేషన్స్ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామండి.
ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చినా కూడా ఇమీడియట్గా ఏఎన్ఎంలు ఉంటారు, వాళ్ళు మెడికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే 144 సెక్షన్ ఉంటుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 10వ తరగతి పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి ఆందోళన లేకుండా మానసిక ప్రశాంతతతో పరీక్షలు రాసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నారు. 10వ తరగతి పరీక్షలకు 13,604 మంది బీసీ వసతి గృహాలు, ఎంజేపీ పాఠశాలల విద్యార్థులు హాజరవుతున్నారని మంత్రి తెలిపారు. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, అధ్యయన సామగ్రి అందించామని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి సవిత వెల్లడించారు. ఈ ఏడాది కూడా బీసీ వసతి గృహాలు, ఎంజేపీ పాఠశాలల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రంజాన్ మాసం ఒక పండుగ మాత్రమే కాదని, విలువలను గుర్తు చేసే పవిత్ర మాసమని తెలిపారు. ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లోనూ మైనారిటీలను భాగస్వామ్యం చేస్తున్నామని, ఇంటిగ్రేటెడ్ వసతి గృహాల్లో మైనారిటీలకు అవకాశం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, రంజాన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మనకు విలువలను గుర్తు చేసే ఒక పవిత్ర మాసం. ఒక నెల పాటు ఆత్మశుద్ధితో, ఉపవాసంతో పరులకు సహకారం అందిస్తూ ఇతరులతో సత్సంబంధాలను పెంపొందించుకోవడమే రంజాన్ యొక్క సందేశం. ఈ పండుగ ప్రజలలో సఖ్యతను, ప్రజలలో ఒక సోదర భావాన్ని తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ కూడా ఒక మత సామరస్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వంట గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరా అంతరాయం లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 15,699 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న గ్యాస్ కొరతపై వదంతులు నిరాధారమని ఖండించారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని సౌరభ్ గౌర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ రోజు నుంచి ఉగాది మహోత్సవాలను నిర్వహించనున్నట్లు దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు స్వామి అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహించనున్నామని తెలిపారు. ఉత్సవాలకు అధిక సంఖ్యలో వస్తున్న భక్తులకు దర్శనం, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. వాతావరణం. ఉపరితల ద్రోణి, నైరుతి గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు ఎండలతో పాటు మేఘావృత వాతావరణం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ ద్రోణి ప్రభావంతో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆవిష్కరిస్తారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ప్రజలు ప్రయాణాల సులభతరం చేసేందుకు మరిన్ని అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకురానున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వంట గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.